హాయ్ అండి అందరికీ. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు కొన్ని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చెప్పడానికి వచ్చేసా. ఈ లిస్ట్లో ఒక్కొక్క మూవీ మామూలుగా ఉండదు, చాలా సూపర్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ కార్తిక మిస్సింగ్ కేస్. ఈ మూవీ అయితే స్లోగా స్టార్ట్ అయ్యి మంచి ఫీలింగ్ ఇస్తుంది. అండ్ మూవీ ఎండింగ్లోకి వచ్చేసరికి ట్విస్ట్లు కూడా బాగుంటాయి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే కార్తిక అనే అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. ఆ కేసుని డిటెక్టివ్ నందకుమార్ అండ్ ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ మిస్ అయిన అమ్మాయి దొరికిందా లేదా అనేదే మూవీ స్టోరీ. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ సూత్రవాక్యం. ఈ మూవీలో సైన్ తామో చౌకే యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. అండ్ స్కూల్ స్టూడెంట్స్లో ఒక ఇద్దరు అయితే బాగా యాక్ట్ చేశారు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ. జేవియర్ ఒక సిఐ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి స్టూడెంట్స్కి ట్యూషన్ బాగా చెప్పడం వల్ల స్టూడెంట్స్ ట్యూషన్ బంక్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యలో ఒక అతను మిస్ అవుతాడు అనుకోకుండా. అతను ఎలా మిస్ అయ్యాడు, ఏంటి, అతను దొరికాడా లేదా అన్నదే ఈ మూవీలో కాన్సెప్ట్. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా, చెయ్యకపోతే మాత్రం చేసేయండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ పెండులం. ఈ మూవీ అయితే స్టార్టింగ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ట్విస్ట్, డ్రీమ్స్ వెళ్తారు. అమ్మో, ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తారు. ఈ మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అవి చూసాకే. మహేష్ అనే అతను వాళ్ళ ఫ్యామిలీతో 1 డే ట్రిప్కి వెళ్తాడు ఒక హిల్ స్టేషన్కి. మహేష్ అక్కడ అన్కాన్షియస్తో పడిపోతారు అనమాట. ఆ తర్వాత కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అతనికి ఒక లారీ గుద్దింది అని చెప్తాడు. ఆ తర్వాత నేను కల కంటున్నానని రియలైజ్ అవుతాడు. అసలు అతని స్టోరీ ఏంటి, ఎలా రివీల్ అయ్యింది, ఏం చేశాడు, నెక్స్ట్ ఏమైంది అన్నది ఈ సినిమాలో స్టోరీ. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ మారిసన్. ఈ మూవీ నేను ఏదో ఫ్రెండ్షిప్ ఆర్ ఫాదర్ బాండ్ మూవీలా ఏ క్రైమ్ ఏమీ ఉండకుండా సింపుల్ ఫ్యామిలీ మూవీ అనుకున్నా, కానీ మధ్యలో తెలుస్తుంది ఇది ఒక థ్రిల్లర్ అని. మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో ఒక దొంగ. అలా ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అయితే ఒక పెద్ద అతను మెమరీ లాస్తో బాధపడుతుంటే అతనికి హెల్ప్ చేస్తాడు. ఆ జర్నీలో ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఫాజిల్ యాక్టింగ్ అయితే మామూలుగా ఉండడు, చించేశారు ఈ మూవీలో. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ రోనత్. ఈ మూవీ అసలు పోలీసు వాళ్ళ జాబ్ ఎలాగుంటుంది, అందులోకి నైట్ షిఫ్ట్ పెట్రోలింగ్ చేస్తే పోలీస్ జాబ్ ఎలాగుంటుంది అనే దాని మీదే కాన్సెప్ట్. ఈ మలయాళంలో మూవీస్ చిన్నవే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటాయి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ పడకలం. ఈ మూవీ మలయాళం వాళ్ళది ఇంకొక మాస్టర్ పీస్. అందులో ఒకటి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ చాలా ఇన్నోసెంట్గా చూస్తాడు, సెకండ్ హాఫ్ మాత్రం అమ్మో ఇచ్చి పడేస్తాడు. యాక్టింగ్ 4 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఒక కామిక్ బుక్ గేమ్లో ఇరుక్కుపోతారు. అందులోంచి ఎలా బయటపడ్డారు అన్నదే సినిమా మూవీ. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ 11. ఈ మూవీ చూసాక ఇది కదరా ఒక థ్రిల్లర్ అండ్ సీరియల్ కిల్లర్ మూవీ అని